నా భార్యను అడిగింది, 20 ఏళ్ళుగా నీకు సేవ చేసి నేను రెక్కలు ముక్కలు చేసుకొని చెమట పడిపి డబ్బు సంపాదించి నీకు సర్ది కడితే కదా నువ్వు ఉద్యమాన్ని నడిపినావు. నీ జైళ్ళల్లో ఉన్న వాళ్లకు నేను ఇస్తే కదా నువ్వు పేర్లకు డబ్బులు ఇచ్చినావు. నీ కారు నడిచింది నా చెమటతో, నీ ఉద్యమాన్ని నడిపింది నా డబ్బుతో. ఇంత అన్యాయం ఉంటుందా, ఇంత అన్యాయం ఉంటుందా అని చెప్పి నన్ను అడిగింది. రాజకీయాలకి ఇంత నీచంగా ఉంటాయని, ఇంత చిల్లర నాయకులని నేను ఊహించలేకపోయినా, కానీ బాధపడుతున్నా, గుండె గాయమైందని చెప్పి అని ఆమె అన్నది ఒక మాట, నేనే ప్రెస్ మీట్ పెట్టుకుంటా, నేనే నా బాధ చెప్పుకుంటా అని చెప్పి ఆమె చెప్పుకున్నది మీరు విన్నారు. కానీ ఒక్క మాట అన్నది, కేసీఆర్ గారు నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, నీ చేతిలో కలెక్టర్లు ఉంటారు, ఎస్పీలు ఉంటారు, నీ చేతిలో చట్టం ఉంటుంది, నువ్వు ఏదైనా చేయాలనుకుంటే నీకు ఎదురు లేదు. నిన్నగాక మొన్న దుబ్బల మీదకి వచ్చి రాజు తలుచుకుంటే దెబ్బలకు కొలువా అని చెప్పి మాట్లాడే మనిషివి ఆ మనిషి. కానీ నేను ఒక ఆడబిడ్డగా అడుగుతున్నా, 1 ఎకరం భూమి కనుక నేను ఆక్రమించుకున్నట్టు చూపిస్తే ముక్కు నేలకు రాస్తా. కానీ ఇది తప్పని తేలితే నువ్వు ముక్కు నేలకు రాస్తావా అని చెప్పినటువంటి వ్యక్తి నా భార్య. కానీ మీకు సిగ్గు లేదు, మీకు దమ్ము లేదు, మీకు ధైర్యం లేదు. కానీ ఇవాళ ఈ మంత్రి ఏమంటున్నాడు, వాళ్ళ అల్లుడు మంత్రి, మనం హుజరాబాద్ మండలం దమ్మక్కపేటకు పోయేస్తూ ఒక కలుపు తీస్తున్న 4 ఆడబిడ్డలు పట్టుకొని, నా ఆడబిడ్డలు పట్టుకొని అంటాడు ఆయన, అమ్మా మీ ఈతల రాజేంద్ర ఏం చేసినా తెలుసా అని. ఇవాళ ఆ నలుగురి నీడగండి అమ్మా, నీడగండి. ఇవాళ ఆ 4 మహిళల్ని పట్టుకొని మీ ఈటల రాజేందర్ ఏం చేసింది తెలుసా? మీ ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి సీటుకి ఎసరు పెట్టిండు, ముఖ్యమంత్రి కావాలని చెప్పి కలగలని చెప్పి నా మీద మాట్లాడిండు. నిజంగా కళ్ళు కలనా నేను? ఆ ప్రయత్నం చేసినామా? తానే తన కొడుకును ముఖ్యమంత్రి చేయాలని, తనకు అడ్డంగా ఉన్న వాళ్ళు ఎవరెవరో లెక్క తీసుకొని ఒక్కడొక్కడుగా ఇవాళ కథం పట్టించే ప్రయత్నంలో భాగంగా నన్ను ఆ పని చేసింది తప్ప నేనెన్నడూ ఆ పని చేయలేదు ముఖ్యమంత్రి. కానీ ఆ పెద్ద మనిషి అంటాడు, కానీ నువ్వు తీసేసినంత గడ్డిపోస కాదని ఇది గడ్డపారని చెప్పి ఇలా అర్థమైంది వీళ్ళకి. నేను అడుగుతున్నా, ఇక్కడ ఎవరో ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఆయన పేరు నాకు తెలియదు. ఆయన ఇక్కడ అడ్డబెట్టిండట, రోజు దావతులు ఇస్తున్నాడట, రోజు చెవులు కొరుకుతున్నాడట. బిడ్డ, నేను 18 ఏళ్ళు ఈ ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న బిడ్డను బిడ్డ. 18 సంవత్సరాలు వాళ్ళ కాళ్ళల్లో మెదిలిన బిడ్డను బిడ్డ నేను, వాళ్ళ కళ్ళల్లో కదలడిన బిడ్డను నేను. ఉద్యమకారుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఏ బాధ్యత ఇచ్చినా మా వాళ్ళు గర్వించే పద్ధతుల్లో పనిచేసి ఆ ఉదయాల్లో చోటు సంపాదించుకున్న బిడ్డ ఈటల రాజేందర్. గుర్తుపెట్టుకో, నీ సారా సీసాలకు, నీ డబ్బుకి చెదిరిపోదు కొడుక, చెదిరిపోదు. సముద్రం నిశ్చలంగా ఉంటది, తుఫాన్ వస్తే తెలుస్తుంది సముద్రం ఏంటో. కానీ నేను నిశ్చలంగా కనబడుతుండొచ్చు, నీకు చిన్నగా కనబడుతుండొచ్చు, నీకు లెక్కకు లేకపోవచ్చు కొడుక. ప్రళయం సృష్టిస్తాం, ఖబర్దార్ నా కొడుకులారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఎవర్రా నువ్వు మా దగ్గరికి వచ్చి మా కార్యకర్తల మీద, మా ప్రజల మీద ప్రలోభాలు గురి పెడతావా? డబ్బులు సంచులతో కొనే ప్రయత్నం చేస్తావా? ఖబర్దార్ నా కొడుకులారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా.
ఇవాళ నా కొట్లాట నీలాంటి బానిసతో కాదు, నా కొట్లాట అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ప్రజలను బానిసలుగా భావించే కేసీఆర్ మీద కొట్లాడుతున్నా, కేసీఆర్ మీద కొట్లాడుతున్నా. ఇక్కడ ఎన్నికలు కులాల మధ్య ఎన్నికలు కాదు, ఇక్కడ ఎన్నికలు పార్టీల మధ్య ఎన్నికలు కాదు, ఇక్కడ ఎన్నికలు కేసీఆర్ డబ్బు సంచులకి ఈటల ధర్మానికి మధ్య ఎన్నికలు. ఇక్కడ ధర్మం గెలుస్తుందా, డబ్బులు గెలుస్తాయా? ఎప్పుడు ఎన్నికలు వస్తాయో డబ్బులు గెలుస్తుంది. ఆనాడు నువ్వు ఉద్యమంలో ప్రజల్ని నమ్ముకున్నావు, ఇవాళ నీవు డబ్బు సంచులు నమ్ముకున్నావు. ఆయన మాట్లాడుతున్నాడు 2 గుంటలోనికి 200 ఎకరాల మధ్య పంచాయతట, పోటీ అట. నేను అడుగుతున్నా మీకు మెదడంటూ ఉంటే, తలకాయ ఉండి తలకాయల మెదడుంటే మనిషివైతే నేను అడుగుతున్నా, నా మడిపెల్లె గ్రామంలో 2 గుంటల భూమికి ₹1,00,000 వస్తే కావచ్చు, 2 లక్షలు వస్తే కావచ్చు, అంతకంటే ఎక్కువ రావు. నీ వేణివెంక మండలంలో గుంటకు 50,000 వస్తుంది కావచ్చు, ₹1,00,000 వస్తుంది కావచ్చు కొడుక. కానీ 2 గుంటలోడు 250 కోట్ల ఖర్చు పెట్టింది బిడ్డ. 2 గుంటలోడా 200 కోట్ల ఖర్చు పెడతావు బిడ్డ. ఎక్కడిది డబ్బు? ఎక్కడిది డబ్బు? నీ భార్య ఏమైనా కూలికి పోయి సంపాదించిందా? నువ్వేమైనా కూలికి పోయి సంపాదించినావా? నీ కోడలు సర్ది కట్టుకొని పోయిందా? నేను పోయినా, నా భార్య ఇప్పటికీ 35 ఏళ్ళుగా సర్ది కట్టుకొని ఫామ్ కాడికి పోతుంది. నా కోడలు పోతుంది ఇప్పటికీ, నా కొడుకు పోతుంది ఇక్కడికి. కానీ ₹1 పని చేయకుండా అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతోటి మా ప్రజల్ని కొనే ప్రయత్నం చేసి ధర్మాన్ని పాతరేసే ప్రయత్నం చేస్తున్నావు. ధర్మాన్ని ఓడించగలిగే శక్తి నీకు కాదు కదా, నీ దేవుడికి కూడా ఉండదని చెప్పి మనం చేస్తా ఉన్నా, నీ జేజమ్మ కూడా అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇవాళ నేను మళ్ళొచ్చినప్పుడు చల్లకున్నప్పుడు వచ్చి మాట్లాడతా. ఇవాళ అంటాడట, ఏ డప్పులు పట్టితే దళిత బంధువు పోతాడట. అరే ఎవర్రా, ఎవడి పైసలు నీకు తెలుసా? నా మడిపల్లిలో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి, జమ్మిగుండలో ఎన్ని బార్ షాపులు ఉన్నాయి. నా పేదలు కష్టపడ్డ పైసలు 30,000 కోట్ల రూపాయలు, 30,000 కోట్ల రూపాయలు నీ సార కోసం ఇస్తున్నారు బిడ్డ, నీ సార కోసం ఇస్తున్నారు. మా చెమట పైసలు అవి, నా చెమట పైసలు అవి. నా ఆడబిడ్డ అగ్గిపెట్టె కొన్నా, నా ఆడబిడ్డ సబ్బు బిల్ల కొన్నా, నా ఆడబిడ్డ చీర కొనుక్కున్నా, నా ఆడబిడ్డ టీవీ కొనుక్కున్నా, నా ఆడబిడ్డ కట్టే డబ్బు కాపలదారు తప్ప నువ్వు ఓనరు కావు, నువ్వు ఓనరు కావు. ఈ తెలంగాణ సంపదకి, ఈ తెలంగాణ డబ్బుకి ఓనర్లు నా తెలంగాణ ప్రజలు బిడ్డ, నా తెలంగాణ ప్రజలు. కేసీఆర్ కాదు, కేసీఆర్ కాపలదారుడు మాత్రమే. మొన్నటిదాకా నేను కూడా ఉన్న ఆర్థిక మంత్రిగా నేను కేవలం కాపలదారుని తప్ప చెక్కులు రాసిచ్చేటువంటి అధికారం నాకు ఉండదు బిడ్డ. నువ్వు అంటున్నావట దళిత బంధు రాదని, నీ అబ్బ జాగీర్ కాదు, ఇది మా జాగీర్, ఇది నీ డబ్బు కాదు, ఇది మా చెమట డబ్బు. దాన్ని ఆపగలిగే శక్తి నీ జేజమ్మకు లేదు. నీకు దమ్ముంటే దా, వీరుని లెక్క కొట్లాడు, ధీరుని లెక్క మాట్లాడు. కానీ ఈ పని రండలు చేసే పని గుర్తుపెట్టుకో. ఇది రండ పని. నీకు తెలుసు నువ్వు గెలవమని, నీకు తెలుసు డబ్బులు లెక్కమని, నీకు తెలుసు దావతులు హింసం చేయలేమని, అయినా ప్రయత్నం చేస్తున్నావు. దింపుడు గల్లంకాడి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ దింపుడు గల్లంకాడ నాకు తెలిసి ఎక్కడ కూడా మనిషి మళ్ళీ చెవులో ఊరితే బయటికి రాడు. అట్లనే నీవు కూడా బయటికి రావు. నేనేమన్నా, అరే నీకు దమ్ముంటే డబ్బులు పక్కకు పెట్టు, మద్యాన్ని పక్కకు పెట్టు, ఊరూరికి పంపించిన నాయకులు వెనుక తీసుకో రా. నువ్వు ఏమి ఇస్తున్నావో మరి ప్రజలకు చెప్పు, ఓట్లు అడుక్కో. నీకు పడితే నాకు పడితే తెలుస్తుంది. నేను ఛాలెంజ్ చేసిన మీరు కనుక గెలిస్తే రాజకీయాల నుంచి జీవితంలో ఎప్పుడు పోటీ చేయకుండా శాశ్వతంగా తప్పకుండా అని చెప్పిన. కానీ మీరు ఓడిపోతే నువ్వు రాజీనామా చేస్తావని చెప్పి నేను సవాల్ చేస్తున్నా. నేను మధ్యలో వచ్చి మధ్యలో పోయినా మా రాయమల్ని అంటుండు,
మా కోమలరెడ్డిగా అంటుండు మధ్యలో వచ్చి మధ్యలో పోయినా. అరే ఈ పార్టీ చరిత్ర 100 ఏళ్ల చరిత్ర కాదు, ఈ పార్టీ చరిత్ర 20 ఏళ్ల చరిత్ర. ఆ పార్టీలో 18 సంవత్సరాలు నా చరిత్ర ఉన్నది. నా చరిత్ర ఉప్పల్ రైల్వే స్టేషన్ అనేది చెప్తుంది. నా చరిత్ర జమ్మికుంట రైల్వే స్టేషన్ అనేది చెప్తుంది. నా చరిత్ర కరీంనగర్ జైలు నడితే చెప్తుంది. నా చరిత్ర మానుకోటలో చిందిన రక్తం నడితే చెప్తుంది. నా చరిత్ర మహబూబ్నగర్ జైలు నడితే చెప్తుంది బిడ్డ. నా చరిత్ర అసెంబ్లీ వేదిక నడితే చెప్తుంది. ఇవాళ కూడా చెవుల గింగురం అనేటువంటి ఉపన్యాసాలు చెప్తుంది బిడ్డ. నన్ను పట్టుకొని మధ్యలో వచ్చిన మధ్యలో పోయిన అంటావా? నీ భరతం పడతాం రేపు. నేను మొన్నకి ఈ మధ్యలో చెలుపూరు నుంచి వస్తుంటే అందరూ కలిసి ఎందుకు వస్తలేవు బిడ్డ ఇంకా ఊళ్ళకంటాను. వస్తా అని చెప్పిన నేను. వాళ్ళందరూ ఒకటే మాట, ఇన్నట్లెక్క లేదు బిడ్డ. ఈ మధ్యలో ఏదో బెదిరిస్తున్నట్టు కనబడుతుంది. బెల్ట్ షాప్ ఉన్నదా, నువ్వు కండ కప్పుకోమంటాడు. దళిత బంధు రావన్నా జెండా పెట్టుకోమంటాడు. నువ్వు పెన్షన్ కావన్నా నాకు ఓటేయమంటాడు బిడ్డ. పెన్షన్ రావాలన్నా నీకు ఓటేయాలి, దళిత బంధు రావాలంటే నీ జెండా పెట్టుకోవాలి. ఇతర పార్టీలకు డబ్బులు కొట్టొద్దు అనేటువంటి ఆంక్షలు పెడుతున్నాడు బిడ్డ అన్నప్పుడు నేనన్నా బాజాప్తా మడిపెళ్ళకి వస్తా, ఈ చౌరస్తాలో మా వాళ్ళకు చెప్పిపోతా అని చెప్పి ఇవాళ వచ్చిన ఇక్కడికి. నేను ఇక్కడ ధర్మానికి స్థానం ఉంటుంది, ఇక్కడ న్యాయానికే స్థానం ఉంటుంది, ఇక్కడ దౌర్జన్యానికి చెల్లుబాటు అవుతుంది. ఇక్కడ మా జోలికి రావద్దు. మేము ప్రశాంతంగా ఉండేటోళ్ళం. మేము ఎవరి జోలికి పోని వాళ్ళం మేము. కానీ మా జోలికి వస్తే మాత్రం ఊరుకుంటోళ్ళం మీద కాదు. మేము ఒకవేళ ఏమైనా జరిగితే ముందుగా చిందవలసింది నా రక్తం పుట్టే. ఈ హుజరాబాద్ గడ్డ మీద ఒకవేళ దౌర్జన్యం జరిగితే, ఒకవేళ కేసులు అంటూ పెడితే, జైల్లో పెడితే ముందుగా నన్ను పెట్టాలి కొడుక, నా కార్యకర్తలు పెట్టి కాదు, నా ప్రజలు పెట్టి కాదు. ఈ వెకిలి చేష్టలు, నీ మకిలి ప్రయత్నాలు ఆపే ప్రయత్నం చేయి, లేకపోతే మాడి మష అయిపోతారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ నా ప్రజలారా, నేను మీ అందరికీ చేసే విజ్ఞప్తి, నేను ఇంకా మాట్లాడతా కానీ ఎండ కొడుతుంది, మంచిది కాదు. కానీ 2 విషయాలు మాత్రం మర్చిపోకండి. నేనట ఏమీ అభివృద్ధి చేయలేదా? ఇంట్లో పడినానా? మరి నేను అడుగుతున్న వాళ్ళని, అరే ఏమి చేతగానోని ఎట్లా గెలిపించలేయా 6 సార్లు? ఏమి చేతగానోని రైట్ హ్యాండ్ అని ఎట్టు చెప్పినవయ్యా? ఏమి చేతగానోని లెఫ్ట్ హ్యాండ్ అని ఎట్టు చెప్పినవయ్యా? ఏమి చేతగానోని జీతం కూడా రాజేంద్ర ఇస్తారని చెప్పినావు కదా దుబ్బల మీద. ఏమి చేతగానుడే కదా తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ జైల్లో ఉన్నది. ఏమి చేతగానుడే కదా ఈ పార్టీకి ఫ్లోరిడగా ఉన్నది. ఏమి చేతగానుడే కదా ఆనాటి ముఖ్యమంత్రులను ఆంధ్ర ముఖ్యమంత్రులను చీల్చి చెండాడింది. నన్ను పట్టుకొని ఏం చదవగలంటావు అంటావా? అరే సూర్యుని మీద ఉమ్మెత్తి ఎవరిగా పడుతుంది? అగో నా మీద ఉమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు. నీ ముఖాల మీద పడుతుంది కొడుకు అంటున్నా నేను. మీ ముఖాల మీద పడుతుంది. నా జోలికి రాకండి. నన్ను మీరు ఎలగొట్టింది, నేను వెళ్ళిపోలే. నేను వెళ్ళిపోలే. చాలా మంది తెలియదు. చాలా మంది ఏమనుకుంటున్నా అంటే నేను వెళ్ళిపోలే. నన్ను ఎల్లగొట్టడమే కాదు, నువ్వు దమ్ముంటే, నీకు నిజంగా సత్తా ఉంటే, నువ్వు కేసీఆర్ ఫోటో మీద గెలిచినావు, కారు గుర్తు మీద గెలిచినావు, టీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినావు, నువ్వు రాజీనామా చేయమన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.